యూరియా అందడం లేదు, పంటలకి గిట్టుబాటు ధర రావడం లేదు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటూ ఏపీలో వైసీపీ కథం తొక్కింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టి ప్రభుత్వ తీరును విమర్శించింది. ఇంతకీ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎలా ఉంది? వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న కౌంటర్ ఏంటి? ఎన్నో సమస్యలతో రైతులు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోరా అంటూ ఏపీ వ్యాప్తంగా వైసీపీ నిరసనకు దిగింది. అన్నదాత పోరు పేరిట ఆందోళనలు తెలుపుతూ ఆర్డీఓలకు వినతి పత్రాలు ఇచ్చారు వైసీపీ నేతలు. శ్రీకాకుళంలో మాజీ స్పీకర్ తమ్మినేని ఆధ్వర్యంలో ధర్నా కొనసాగింది. రైతు సమస్యలను ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వ్యవసాయ శాఖ మంత్రిని తొలగించాలని డిమాండ్ చేశారాయన. పలాసలో వైసీపీ ర్యాలీ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆర్డీఓ ఆఫీస్కు వెళ్లేందుకు సీదిరి అప్పలరాజు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. పరిమిత సంఖ్యలో ఆర్డీఓను కలిసేందుకు పోలీసులు అనుమతించారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో వైసీపీ నిరసనలు కొనసాగాయి. వైసీపీ ఆఫీస్ నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి వినతి పత్రం అందించారు. యూరియా సహా రైతులకు అవసరమైన ఎరువులు వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో మాజీ హోంమంత్రి తానేటి వనిత నిరసన తెలిపారు. రాజమహేంద్రవరంలో దానవాయిపేట నుంచి ఆర్డీఓ కార్యాలయానికి వెళ్తున్న వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల తీరును నిరసిస్తూ జక్కంపూడి రాజా, చెల్లుబోయిన వేణు రోడ్డుపై కూర్చొని ధర్నా నిర్వహించారు. రైతు వాళ్ళ మనోవేదనతో వారుల తీరి ఎండలో చెప్పులేమో వరుసలో పెడతా ఉంటారు. బాధ్యత లేనటువంటి మంత్రి మాట్లాడుతున్నాడు, భోజనానికి వెళ్తే ప్లేటెట్టుకోవాలి. నీకు బాధ్యత లేదు. ఇవాళ యూరియా కొరత కారణం ఎవరు? మీరు కదా. బ్లాక్ మార్కెట్లో యూరియా దొరుకుతుందంటే ఆ బ్లాక్ మార్కెట్ని నియంత్రించలేని అసమర్థ ప్రభుత్వం కాదా ఇది అని అడుగుతున్నాను. గుంటూరులో పట్టాభిపురం నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు మాజీ మంత్రి అంబటి రాంబాబు పాదయాత్ర చేశారు. పార్టీ పిలుపు మేరకు ఆర్డీఓకు వినతి పత్రం అందించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఆర్డీఓకు వినతి పత్రం అందించారు మాజీ మంత్రి విడుదల రజని. కూటమి పాలనలో యూరియా బ్లాక్ మార్కెట్ కు తరలి వెళ్తోందని ఆరోపించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో మున్సిపల్ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ఎద్దుల బండ్లతో వైసీపీ ర్యాలీ నిర్వహించింది. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్వయంగా ఎద్దుల బండి నడిపారు. రాచమల్లును పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. పులివెందులలో వైసీపీ నేత ఎస్వి సతీష్ రెడ్డి ర్యాలీ చేపట్టారు. పాత ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీ సాగింది. ప్రభుత్వం మాత్రం వైసీపీ విమర్శలను తీవ్రంగా ఖండిస్తోంది. యూరియాపై కావాలని రాజకీయం చేస్తోందంటూ మండిపడుతోంది. సరిపడా యూరియా అందుబాటులో ఉంది, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. నేను ఆంధ్రప్రదేశ్ రైతులకి వ్యవసాయ శాఖ మంత్రిగా యూరియా అందుబాటులో ఉంది, ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మీరు ఏ విడత ఆ విడత తీసుకోండి. రైతులు